ఎన్నికల సందర్భంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలిష్టం చేస్తూ కార్యకర్తలను రేపు ఎన్నికల వైపు కార్యోన్ముఖులు చేయడంలో భాగంగా రేపు 6వ తేదీ అలంపూర్ టు అచ్చంపేట్ పాదయాత్ర మొదలవబోతా ఉంది. దాని సారాంశం రేవంత్ అన్న దండుగా ప్రజాపాలనకు అండగా కాంగ్రెస్ కార్యకర్తలు జనాన్ని సమాయత్తం చేసి ఇంకా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలి, ప్రజాపాలనకు అండగా నిలబడాలి. అప్పుడే వాళ్లకు నైతికంగా మనోధైర్యం వచ్చి ఇంకా ఈ రాష్ట్రానికి మన నియోజకవర్గానికి ఎక్కువ సేవ చేయడానికి ప్రయత్నం చేస్తారన్నటువంటి 6 గ్యారెంటీలను ప్రచారం చేస్తూ సాగే ఈ పాదయాత్ర అలంపూర్ నుంచి అచ్చంపేట వరకు 6వ తేదీ స్టార్ట్ అవుతుంది. దాదాపు 15 రోజులు అనుకుంటా ఉన్నాము. వీళ్ళైతే పెరిగినా సరే ఎట్లయితేనేమి అచ్చంపేట పోయే వరకు కూడా అన్ని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు టచ్ చేస్తూ పెద్ద ఎత్తున పాదయాత్ర మొదలవుతుంది. దానికి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు అంటే 5 మంది శాసనసభ్యులు, 2 నియోజకవర్గాల పోటీ చేసిన వారు, ఒక ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు, ఈరోజు రాష్ట్రంలో కేబినెట్ హోదాలో మొన్ననే అపాయింట్ అయిన చిన్నారెడ్డి గారు, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు, ఈరోజు ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి ఉన్న మల్లురావు గారు అందరూ కూడా పాల్గొంటారు. కనుక పెద్ద ఎత్తున అలంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు 2 రోజులు మన దగ్గర, 2 రోజులు గద్వాల్లో, 3 రోజులు వనపర్తిలో ఆ రకంగా కొనసాగుతుంది. కనుక పెద్ద ఎత్తున సహకరించి రేపు అలంపూర్తో పాటు నాగర్ కర్నూల్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి అందరూ కూడా సిద్ధం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అనుమతి మరియు దిశానిర్దేశం మేరకు ఏఐసిసి దీపాదాస్ మున్షి గారి దిశానిర్దేశం కొరకు జరుగుతూ ఉంది. కనుక పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం.